నువ్వు కావాలయ్యా నువ్వు కావాలియా రా 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 రా. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది నిజాంపేట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో #1. అసలే ఆడియన్స్ చాలా మంది ఇప్పటికే గిఫ్ట్లతో చాలా ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి మీరు కూడా గెలుచుకోవచ్చు, అంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళే కాదు, టీవీ చూస్తున్న మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. బామల సత్యభామల కాంటెస్ట్ లో ప్రతిరోజు ఎపిసోడ్ మేము సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. ఎపిసోడ్ పూర్తయ్యేలోగా 2 క్వశ్చన్లకి రైట్ ఆప్షన్ మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి పంపించండి. మీరు కూడా అద్భుతమైన గిఫ్ట్లు గెలుచుకోండి. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, వెల్కమ్. ఓకే, మా వాళ్ళు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఏ రేంజ్ లో ఇస్తారో చూద్దాం. హలో అండి, పేరేంటి? యామిని. సో ఈ రోజు మన థీమ్ ఏంటో తెలుసా? అసలు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చెప్పగానే. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు సీనియర్స్ జూనియర్ ని టీచ్ చేస్తారు సరదాగా, కానీ ఇంట్లోనే హస్బెండ్ ని టీచ్ చేసే ఛాన్స్ దొరికితే వైఫ్లు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో కదా. యా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎవ్రీడే మా హస్బెండ్ నన్ను టీచ్ చేస్తారు. అవునా? బావగారు మీరు గ్రేట్ బావగారు, అసలు మీరు మగజా దానిముత్యం. ఈ రోజుల్లో అలా జరగదే. బయటకు అబద్ధాలు చెప్తున్నావు కదా? లేదండి, నిజంగా మగజాతి ఆనుముత్యం. ఆయన మగజా దానిముత్యం ఓకే, కానీ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ రివర్స్ అని అనిపిస్తుంది. లేదండి, నువ్వు బావని టీచ్ చేస్తావా అని అనిపిస్తుంది. No, కానీ no, అటు no. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 6 years. 6 years. మగజాతి ఆణిమత్యం అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అందరూ హస్బెండ్స్ వైఫ్ మాట వింటారు, నేను రివర్స్. మా హస్బెండ్ ఏది చెప్తే అది చేయాలి. అంటే నేను గిన్నెలు తోమెత్తాను బేబీ అంటే ఓకే తోమై అంటావు కదా. షాపింగ్ కి అసలు నేను తీసుకెళ్తాను బేబీ అంటే ఓకే నువ్వు అడుగుతున్నావు కాబట్టి తీసుకెళ్ళు అంటావు. మీరు చెప్పేవన్నీ రివర్స్. రివర్సా? ఎవరు అడుగుతారు, ఎవరు తీసుకెళ్తారు? నేను అడుగుతాను, బట్ మా హస్బెండ్ తీసుకెళ్లరు. డబ్బులు ఇచ్చి నువ్వే వెళ్ళు అంటారా? ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలనిపిస్తే, ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడే కొనిస్తారు. అచ్చా, నువ్వు కంటి చూపుతా ఇలా బెదిరిస్తావేమో. ఓ అర్థమైంది షాపింగ్ తీసుకెళ్ళాలైతే అని. కాదు, ఇప్పుడు బావగారి పేరేంటి? ప్రదీప్. ప్రదీప్ ని సరదాగా ఒక రోజు టీచ్ చేయాలి అంటే ఏం చేస్తావు, ఎలా టీచ్ చేస్తావు? టీచ్ యాక్చువల్లీ అంత ఛాన్స్ ఇవ్వరు. ఇచ్చారబ్బా ఒక రోజు. ప్రదీప్ బావా నువ్వు ఒక రోజు ఇవ్వాల్సింది అంతే. చెప్పు. ఇచ్చారు. ఆయన యాక్చువల్లీ మూవీస్ ఎక్కువ చూస్తారు. ఇంట్లో కూర్చొని థియేటర్కి వెళ్ళచ్చు కదా. ప్రొడ్యూసర్ ఎంత ఫీల్ అవుతున్నారు? ఇంట్లో కూర్చొని థియేటర్స్ లో కూడా చూస్తారు, బట్ మోస్ట్లీ ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు. సో ఆల్ ద టైమ్ ఏం చేస్తున్నారు వీడియోస్ తీసి మా అత్తగారు మామగారికి పంపిస్తూ ఉంటాను. బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇంకా టీచ్ చేయాలంటే ఇంకా రకరకాలుగా కూరలో కారం ఎక్కువ వేయడం, ఉప్పు ఎక్కువ వేయడం, ఇలాంటివి ఏమి లేవా? నో. అప్పుడప్పుడు సరదాగా ఈసారి చేయి. అసలు కూరలో కారం వేసి ఇగో మీకోసం ప్రేమగా ఉండేనంటే ఆయన మంచినీళ్ళు అంటే అక్కడ మంచినీళ్ళు తీసేయాలి. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. జాగ్రత్తగా విను, మళ్ళీ చెప్ప. తెప్పలో తిరుగుతూ తుపుక్ మని తామర పూలు కోస్తున్న మంగమ్మ, తేలు కుట్టి తిప్పలు పడుతూ తెప్పలో పారిపోయిన మంగమ్మ చెల్లి గంగమ్మ. అంటే అది మళ్ళీ చెప్తా కావాలంటే. తెప్పలో తిరుగుతూ తుపుక్ మని తామర పూలు కోస్తున్న మంగమ్మ, తేలు కుట్టి తెప్పలు పడుతూ తెప్పలో పారిపోయిన మంగమ్మ చెల్లి గంగమ్మ. వెళ్ళిపోతుంది టీవీకి చెప్తే. ముందుంది మనకి ముసలి పండుగ, కంగారు పడకు. తెప్పలో తిరుగుతూ తుపుక్ మని తామర పూలు కోస్తున్న మంగమ్మ, తేలు కుడుతూ తిప్పలో తిరిగి. ఏ తిప్పలో తిరగాలంటే ఇప్పుడు రెడీ కమాన్. తెప్పలో తిరుగుతూ తుపుక్ మని తామర పూలకు వస్తున్న మంగమ్మ, తేలు కుట్టి తిప్పలు పడుతున్న మంగమ్మ పారి. ఈ తిప్పలు మనకి ఎందుకు గానీ ఆమెకి ఇద్దాం రా.
హలో అండి, మీ పేరేంటి? లావణ్య. లావణ్య. బావ పేరేంటి? సంతోష్. సంతోష్. ఎన్ని ఇయర్స్ నుంచి సంతోష్ అని పిలుస్తున్నారు? నేను ఎప్పుడు పిల్లవనల్లగా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతా. 10 years. 10 years. ఓ 10 का 10. సో మరి ఏమని పిలుస్తారు సంతోష్ అని పిలవకపోతే? బావా. ఓయ్ బావా బావా బావా. బావా ఒక్క మాట. నిజంగా బావేనా లేకపోతే ఊరికిన సరదాగా బావా? నిజంగా బావే. ఎవరు అత్త కొడుకా? అత్త కొడుకే. అత్త కొడుకే. సో ఆయనకి చేసుకోవాల్సి వచ్చిందా మీకు చేసుకోవాల్సి వచ్చిందా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. నాకే చేసుకోవాల్సి వచ్చింది, ఆయనకి. ఊరుకో సిస్టర్, ఎప్పుడు అలా ఉండదు. ఎప్పుడు జెంట్స్ కే ఆ బాధలన్నీ ఉంటాయి. అసలు మీరు జెంట్ కాబట్టి అలా చెప్తున్నారు. మా ప్లేస్ లో ఉండి ఒకసారి ఆలోచించండి. మీ ప్లేస్ లో నేను ఆలోచించలేనమ్మా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు వన్ డే ఛాన్స్ ఇచ్చాం సంతోషం టీచ్ చేయడానికి. నేను ఎప్పుడు అదే పనిలోనే ఉంటాను, మీరు ఛాన్స్ ఇవ్వక్కర్లేదు నాకు. ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని. ప్రొడక్షన్ ఎంతమంది? ఇద్దరు. ఓకే పర్వాలేదు, అన్ని పనులు. ఓకే రెడీ. జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్పా. బంగారుపేటలో బ్యాంకాక్ బామ్మలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ వీధిలో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు. బంగారుపేటలో బ్యాంకాక్ బామలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ వీధిలో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తప్పిప్పులవుతున్నారు. మొత్తం చెప్పే. బంగారుపేటలో బ్యాంకాక్ బామలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ వీధిలో తర్వాత గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవాలి లోపల నుంచి, మేము చెప్పాం. ఒక్కసారి చెప్పండి, నేను చెప్తాను మళ్ళీ. ఇందాక నుంచి వస్తున్నా, అక్కడి నుంచి మీరు ఎందుకు అందిస్తున్నారు? రండి ఇటు, రండి ఇటు. చెప్పండి. బంగారుపేటలో బ్యాంకాక్ బామలు సింగారించుకుంటున్నారు. ఓకే. సింగపూర్ వీధిలో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సూపర్. ఇది సిగ్గుపడుతూ చెప్పాలి ఇప్పుడు. అచ్చా, సిగ్గు ఇక్కడ స్టార్ట్ చేస్తారు కదా. రెడీ, స్టార్ట్ చేయండి. బంగారుపేటలో బ్యాంకాక్ బామలు కింద సిగ్గు చాలు, ఇప్పుడు అటు. సింగారించుకుంటున్నారు. సింగపూర్ వీధిలో సీతమ్మ వాకిట్లో అయ్యో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సుచరిత గారికి సూపర్. మీ పేరేంటండి? ప్రశాంతి. ప్రశాంతి గారు, ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ వచ్చింది. బావగారిని టీచ్ చేయాలి, ఏం చేస్తారు? స్పెషల్ గా టీచ్ చేయాలంటే ఏం అవసరం లేదు, నాకు హెల్త్ బాగాలేదు అంటే చాలు. మీకు హెల్త్ బాగాలేదు అంటే అసలు టోటల్ గా డిసప్పాయింట్ అయిపోతారు. డిసప్పాయింట్ అయ్యి కూర్చో అని చెప్పి అన్ని పనులు ఆయన చేసేస్తారు. చేసేస్తారు. ఈ లాజిక్ ఏదో బాగుంది అబ్బా. సరే ఇప్పుడు చెప్పండి. తెప్పలో తిరుగుతూ తుప్పుక్ తుప్పుక్ అని తామర పూలకు వస్తుంది మంగమ్మ. తేలుకుటి తిప్పలు పడుతూ తెప్పలో పారిపోయింది మంగమ్మ చెల్లి గంగమ్మ. మీకు ఎందుకు ఇది ఇచ్చి అంటే అక్కడ నుంచి చాలా ప్రాక్టీస్ చేశారు, అందుకే ఈజీగా చెప్పేస్తారని. రెడీ. తెప్పలో తిరుగుతూ తుపుక్ తుపుక్ మని తామర పూలకు వస్తున్న మంగమ్మ, తేనె కొట్టి తుపుక్ తుపుక్ మని పారిపోతున్న చెల్లి మంగమ్మ చెల్లి గంగమ్మ. మొత్తానికి తుపుక్ తుపుక్ చాలా ఇష్టంగా ఉందండి. అదొక్కటే బాగుంది కదా, ఈజీగా ఉంది. ఈజీగా ఉందంట. తుపుక్ తుపుక్. సరే. తెప్పలో తిరుగుతూ తుపుక్ తుపుక్ మని తామర పూలకు వస్తున్న మంగమ్మ, తేలుకుట్టి తిప్పలు పడుతూ తుపుక్ తుపుక్ మని పారిపోయిన మంగమ్మ చెల్లి గంగమ్మ. వేసుకోండి. మీకు ఇష్టమైంది మేము ఇంకెందుకు మళ్ళీ ఇంకొకసారి మీరు చెప్పండి ఫైనల్ గా. తెప్పలో తిరుగుతూ తుపుక్ తుపుక్ మని తామర పూలకు వస్తున్న మంగమ్మ, తేలుకుట్టి తిప్పలు పడుతూ పారిపోతున్న చెల్లి గంగమ్మ చెల్లి మంగమ్మ. ఓకే, మొత్తానికి తిప్పలు వేసింది తీసుకెళ్ళి. గట్టిగా చప్పట్లు. కంగ్రాట్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్. బ్లాస్ట్ చేయడానికి ఇద్దరు బేబీలు రెడీగా ఉన్నారు ఇక్కడ, మీనాక్షి అండ్ గౌతమి. సో గేమ్ రూల్ ఏంటి, చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఒక పిన్ కూడా ఉంటుంది, చూపియండి. అంటే పిన్ అంటే స్టీల్ కాదు, టూత్ పిక్.
సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి టిక్కు 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 ఉన్న బెలూన్స్ అన్ని ఆర్డర్లో అలా పగలగొట్టుకుంటూ ఎండ్కి రావాలి. సో మీరు ఇటు పగలగొట్టుకుంటూ మీరు ఎండ్కి వెళ్ళాలి. సో ఇద్దరిలో ఫాస్ట్ గా అన్ని కంప్లీట్ చేసి ఆ ఎండ్కి ఎవరు వెళ్తారో వాళ్ళు విన్నారు. ఓకే, చాలా సింపుల్ గేమ్. సో ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అది ఫంక్షన్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరూ అటాక్ అని కొట్టి టిక్కు పగలగొడుతూనే ఉంటారు. సో చిన్నపిల్లలు ఆడే ఆ చిన్న గేమ్ ఈ రోజు పెద్ద బేబీలు ఆడుతున్నారు అనమాట. గౌతమి గారు అండ్ మీనాక్షి గారు రెడీ? 3, 2, 1 అండ్ గో. కంప్లీట్ అవ్వాలి. ఇద్దరు కలిసి ఒక చిన్న సైజు దీపావళి ఆడారు. అసలు ఏంటండి ఈ వయసులో మీరు ఇలాంటి బెలూన్ పగలగొట్టే గేమ్లు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం అవసరం అంటారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అలవాటు అవుద్ది. ఎప్పుడోకప్పుడు బామ్మల సత్యభామలు రాకపోరా, ఇక్కడ బెలూన్ గేమ్ పెట్టకపోరా అని గెస్ట్ చేసి బెలూన్ పేల్చుతూ ఉంది. వాట్ మీనాక్షి గారు అంతేనా? అంతే. గౌతమి నువ్వు అసలు రెడీ కమాన్ అన్నట్టున్నావు. టూత్ పిక్ ఇరిగిపోయింది. ముందు చెప్తే 4 టూత్ పిక్లు ఇచ్చేవాళ్ళం కదా, దాంట్లో ఒకటే పెట్టుకోవాలని రూల్ లేదు. అయ్యో ఎంత పని అయిందబ్బా. సరే ఎనీవే ఈ రౌండ్ లో అయితే మీనాక్షి విన్నర్. ఆల్రెడీ మనం ఆడుతున్నాం ఈ రోజు బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్ లో. ముందుగా వచ్చారు మీనాక్షి అండ్ గౌతమి. మీనాక్షి విన్ అయ్యారు. ఇప్పుడు భార్గవి అండ్ తులసి రెడీగా ఉన్నారు. సో 28, 28 బెలూన్స్ ఉన్నాయి ఈక్వల్ గా. సో ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుని ఎండ్కి వెళ్తారు వాళ్ళు విన్నర్. ఓకే రెడీ? 3, 2, 1 స్టార్ట్. వదిలేసి వెళ్తే ఓడిపోయినట్టు. ఇప్పుడు వెళ్ళు. యాక్చువల్ గా నేను వయ్యారంగా పట్టు చీరలు వడ్డానాలు పెట్టుకొచ్చింది వంగలేదేమో అనుకున్నా. సో నువ్వు అదే మీరు వడ్డానం ఉందా? ఏమైంది చెప్పండి ఇప్పుడు? టూత్ పిక్ విరిగిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. టూత్ పిక్ విరిగిన దాంతో కూడా పేలుతుంది తెలుసా? ఏం పేలదు. ఎందుకు పేలలేదు? పేలిందా? బావ పేరేంటి? స్వాతిక్ రాఘవన్. స్వాతిక్. ఈ రేంజ్ లో బెలూన్లేనా అప్పుడప్పుడు బావగారు కూడా ఏమైనా పడుతూ ఉంటాయా? ఎనీవే ఈ రౌండ్ లో ధనాధన్ పటాపట్లు ఆడించింది. సో భార్గవి నా పేరు పెట్టుకున్నందుకు సక్సెస్ సాధించావు. ఓకే పో. ఈరోజు మనం ఆడుతున్న బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్ లో ఇప్పటివరకు 2 టీంలు ఆడారు. ఫస్ట్ టీమ్ లో మీనాక్షి, సెకండ్ టీమ్ లో భార్గవి విన్నర్స్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు రాజిత అండ్ ప్రతిభ రెడీగా ఉన్నారు. ఇదిగో 1, 2 స్టిక్స్ ఇస్తున్నాయి, ఎందుకంటే ఇటువైపు పుల్లలు ఎరగొడుతున్నారు. సో ఒకటి ఎక్స్ట్రా నీకు. ఓకే మీరిద్దరు రెడీగా ఉన్నారు కదా? రెడీ? 3, 2, 1 యాక్షన్. అసలు ఆ పొడిచేటప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తుంటే ఆ ఆనందం, ఆ కసి, ఆ ఉత్సాహం అసలు ఎక్కడా లేదు. సో అంటే అలా లేకపోతే లేడీస్ అయిపోరు కదా. మంచి కట్టుబాట్లు. ఈ విషయం మగాళ్ళు అర్థం చేసుకోరు, ఏదో అనుకుంటారు. కానీ వాళ్ళకి పొడిచేటప్పుడు నుండి ఆ పవర్ ఉంటుంది చూస్తారు. నా భూతం నా భవిష్యత్ అర్థమైంది. అండ్ ఈ రౌండ్ లో రాజితాకి కంగ్రాట్స్. ఆల్ రైట్, ఈరోజు ఆడిన బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్ లో 3 విన్నర్స్ మీనాక్షి, భార్గవి అండ్ రాజిత. రండి, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. సాధారణంగా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలా లేదా బంగారాన్ని అమ్మి వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో మీ డెసిషన్ ఏదైనా వాల్యూ గోల్డ్ మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ మీరు బంగారం తాకట్టు పెట్టారనుకోండి, దాన్ని విడిపించేటప్పుడు మళ్ళీ వడ్డీ భారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం కంటే అమ్మడమే మేలు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో ది బెస్ట్ రేటు బంగారం అమ్మినప్పుడు వాల్యూ గోల్డ్ తోనే సాధ్యం. The most trusted gold buying company across Hyderabad now coming to Andhra Pradesh. Value Gold, sell gold, బేఫికర్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికి ముందు మనం ఎక్కడ ఎలా పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకున్నా అందరూ మనం ఒకటే ఫ్యామిలీ. సో ఈ రోజు మన ఫ్యామిలీలో చక్కగా మహాలక్ష్మిలా తయారై వచ్చి ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ, వెరీ సూన్ తొందరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్న ఓ సిస్టర్ ఉంది ఇక్కడ.
సో రండి. కంగ్రాచులేషన్స్. బాబు అడుగుతున్నాడా పాప అడుగుతున్నాడా? బావకి ఏదైనా ఒకటే అండి. ఏదైనా ఒకటే. మీకు? నాకు పాప ఉంది, సో బాబు కూడా ఉంటే కంప్లీట్ అవుతుంది కదా అని. అవుతుందని. కానీ ఇద్దరు పాపలు వచ్చినా మహాలక్ష్మిలు వచ్చినట్టే. అవును. ఓకే కదా. సో తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పాలి. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో అందుకే ఆల్ ది బెస్ట్ మా. గాడ్ బ్లెస్ యూ. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మి గారు. అమ్మా రండి. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఇదంతా మన ఫ్యామిలీ మన కుటుంబం. సో మీరు మనసులో మాట ఏంటి ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మై బ్రదర్ అండి, నా మీద ఎగ్జాక్ట్గా 1 year పెద్ద. హీఈస్ వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. స్వీడన్లో ఒక 10 years నుంచి జాబ్ చేస్తున్నాడు. సడన్గా కోవిడ్ టైంలో తనకి కోవిడ్ అక్కడ అటాక్ అయింది. అక్కడే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. తన భార్య, తన 2 మగపిల్లలు అక్కడే ఉన్నారు, ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు. అది అసలు చాలా బాధాకరమైంది. ఇప్పుడు చెప్తుంటే కళ్ళమ్మటి నీళ్లు కూడా అసలు ఆగడం లేదు. బట్ మా వదిన వాళ్ళ కాళ్ళకు కూడా ఇట్లా నాకు ప్రాణభిక్ష పెట్టండి, పతి భిక్ష పెట్టండి అని జాయిన్ చేయండి తీసుకెళ్ళి తర్వాత కొంచెం రికవర్ అయ్యాడు 1 month. బట్ ఇంకా లోపల పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ బాబు? మా వదిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ TCS లో చేస్తుంది. ఓకే. తను ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి కొంచెం డేర్ గా నిలబడగలిగారు. కానీ ఇంట్లో అబ్బాయి ఒక్కడే. అబ్బాయి ఒక్కడు. సో ప్రేమగా చూసుకునే అబ్బాయి లేడు అంటే రాఖీ పండుగ వచ్చినా తనే గుర్తొస్తాడు. ఎగ్జాక్ట్. నా చెల్లెల భోజనాలు వచ్చినా అదే గుర్తొస్తుంది. సో అమ్మ ఎలా ఉన్నారు అంటే కడుపు కోత అనేది నిజంగా అసలు ఎవ్వరూ తీర్చలేని బాధ. అండ్ కొడుకు ఇలా అయితే మీ మదర్ ఎలా ఫేస్ చేయగలిగారు ఆ ప్రాబ్లం? అదే కొంచెం డైవర్ట్ చేస్తున్నాం, ఇంకా అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 3 years ఎగ్జాక్ట్. 3 years అయినా అమ్మ ఇంకా బాధ నుంచి బయటపడలా. మీ దగ్గర ఉంటారా అమ్మ? లేదు, అక్కడే ఉంటారు మా నేటివ్ లో. నాన్నగారు అమ్మ ఇద్దరు అక్కడే ఉంటారు. బట్ ఈ వయసులో అప్పుడప్పుడు మీరు వెళ్ళడం లేకపోతే వాళ్ళని మీ దగ్గరికి తీసుకురావడం ఏదో చేస్తే కొంచెం సపోర్ట్ గా ఉంటది. ఇక్కడే ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, ఇక్కడికి రాలేదు. ఓకే. అమ్మని అడిగాను చెప్పండి, నాన్నగారిని అడిగాను చెప్పండి. సో వదిన వాళ్ళు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ఎనీవే ఈ రోజు ఇది మన ఫ్యామిలీ మన కుటుంబం. మన జెమినీ ఫ్యామిలీలో మీ తమ్ముడు అనుకొని వచ్చి ఇక్కడ మీ మనసులో బాధ చెప్పినందుకు గుర్తుగా ఒక చిన్న కానుక మీకు. ఓకే. ఇది ఇవాళ మన నిజాంపేటలో బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. సో హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.